అందరికీ నమస్కారం. ఎంతో ముచ్చటగా హుషారుగా ఆనందంగా జరుగుతున్న ఈ జోష్ ఆడియో ఫంక్షన్ కి ఈ వేడుకలో నేను పర్సనల్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. పర్సనల్ రీజన్స్ మూలంగా నిజంగా నేను మిస్ అవుతున్నాను. కారణం నా ఫ్రెండ్ నా కుమారుడు నాగ చైతన్య నటిస్తున్న జోష్ ఫిలిం కి సంబంధించిన మొట్టమొదటి వేడుక కావటం, అలాగే అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత కావటం మరో కారణం. ఏ విధంగా చూసినా ఇది ఒక స్పెషల్ ఫిలిం. నాగ చైతన్యకి ఇది ఒక స్పెషల్ డే. ఇట్స్ ఎ వండర్ఫుల్ బిగినింగ్. మా కళ్ళ ముందు తిరిగిన పిల్లలు ఏలవుతున్నారంటే తమాషాగా ఉంది, అలాగే థ్రిల్లింగ్ గానే ఉంది. ఈ థ్రిల్ కోడ్ సంపాదిస్తే రాదు, యోగ్యులైన కొడుకుల్ని కంటనే వస్తుంది. ఆ జోష్ ఏమిటో ఎంజాయ్ చేస్తున్న నాకు తెలుసు. అందుకే అంటున్నాను, నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి లభించిన డబుల్ ధమాకా. నా దృష్టిలో మీరు ఇంకా యూత్ఫుల్ హీరోనే. అలాంటిది మీ అబ్బాయి ఇంత త్వరగా హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం ఒక గ్రేట్ ఫీలింగ్. మీరు మీ నాన్నగారికి పుత్రోత్సాహం కొంచెం ఆలస్యంగా ఇచ్చిన మీ అబ్బాయి మాత్రం మీకు చాలా త్వరగా ఇస్తున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. అక్కినేని నాగేశ్వరరావు గారి నటవారసత్వం నిలబెట్టే టాలెంట్, అక్కినేని నాగార్జున గ్లామర్ నాగ చైతన్యంలో పుష్కలంగా ఉన్నాయి. నట సామ్రాట్ మనవడుగా, యువ సామ్రాట్ తనయుడుగా నాగ చైతన్య నట యువ సామ్రాట్గా పేరు తెచ్చుకుంటాడు, పేరు తీసుకొస్తాడంటారు. ఎలాంటి సందేహం లేదు. నో డౌట్ నాగ చైతన్య యూ విల్ రాక్. అలాగే మరో తాతగారైన రామానాయుడు గారికి కూడా మంచి పేరు తీసుకొస్తాడు అంటే ఎలాంటి సందేహం లేదు. ఈ ఆడియో కాదు, జోష్ ఫిల్మ్ కూడా సూపర్ హిట్ అయి రేపు నాగ చైతన్య కెరీర్ కి ఓ శుభారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో నాగ చైతన్యకు, నిర్మాత దిల్ రాజుకు, డైరెక్టర్ కు, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాకు, ఈ చిత్ర టెక్నీషియన్స్ కి మరియు యూనిట్ సభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టు వన్ అండ్ ఆల్. గుడ్ లక్.